రాష్ట్ర విభజనపై సీఎం చేసిన వ్యాఖ్యలపై బాలినేని మండిపడ్డారు. వైఎస్ఆర్ పేరెత్తే అర్హత కూడా సీఎం కిరణ్కు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నత పదవులు అనుభవించిన కిరణ్ ఇప్పుడు రాష్ట్ర విభజన విషయంలో ఏం చేయలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని బాలినేని ధ్వజమెత్తారు. 9 రోజులుగా మౌనంగా ఉన్న సీఎం ఇప్పుడు మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమిటని బాలినేని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం వేస్తున్న మరో డ్రామాలో కిరణ్ పాత్రధారిని విమర్శించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమంపై ఏమాత్రం ప్రేమ ఉన్నా సీఎం తక్షణం తన పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని బాలినేని డిమాండ్ చేశారు. కొన్ని పార్టీలు ద్వంద్వ వైఖరి వహిస్తానని మాట్లాడుతా ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ఆయన మాట్లాడుతూ సిడబ్ల్యూసీ తీర్మానాన్ని ఆయన నేను స్వాగతించట్లేదు, నేను వ్యతిరేకించలేదు అన్నాడు. అంటే నీ ధోరణి ఏంటి? ముందర నీ సంగతి చెప్పు. నువ్వు 2 రకాలుగా మాట్లాడతావు. నువ్వు స్వాగతించట్లేదంటావు, వ్యతిరేకించలేదంటావు. నీ ధోరణి ఏంటో ఒకసారి ముందర చెప్పాల్సిన అవసరం ఉంది. తెలిసి ఈ రకంగా రాజశేఖర్ గారి గురించి అసత్య ప్రచారాలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజు మేము ఎమ్మెల్యే ఉన్నాం, ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేను ఎప్పుడు కూడా తెలంగాణ ఇవ్వమని కోరలేదని చెప్పి రాజశేఖర్ గారు మాట్లాడటం జరిగింది.